K24 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 100% ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించేందుకు అధికారులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా చుండూరు మున్సిపాలిటీలో మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చుండూరు మండలంలో చేపట్టిన పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై తక్షణ చర్యలు గైకొని పనులను చేయాలని అధికారులను ఆదేశించారు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ప్రతి సిస్టంలో కూడా ఈవెన్ మన ఇల్లు తీసుకున్నా కూడా ఎప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎంత అవుట్పుట్ ఇచ్చేవాడి ముఖ్యం. అంటే ఇది ఉంది కాబట్టి ఇది వస్తే చేస్తా అనేది అది ఎఫిషియెంట్ ఆఫీసర్ యొక్క లక్ష్యం కాదు. తప్పకుండా ఉన్న రిసోర్స్తో నేను ఎంత రిజల్ట్ చూపించాను అనేది వెరీ ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే విధంగా మాట్లాడుతున్నాం. తప్పకుండా చేస్తా ముఖ్యమైన వాటికి కావాల్సిన బడ్జెట్ను ప్రొవైడ్ చేసే విధంగా 100% చర్యలు తీసుకుంటాం. కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనం ప్రభుత్వానికి మంచి సర్వీస్ ఇస్తున్నాం వాటిని అది చాలా ముఖ్యమని అందరికీ తెలిసి ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఎక్కువ వైద్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో అటు మున్సిపాలిటీ లెవెల్లో పబ్లిక్ వెళ్ళాల్సిన మినిమం సర్వీసెస్, శానిటేషన్ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ కూడా శానిటేషన్ అలాంటివి, వాటర్ శాఖలు కావడము, అక్కడే దోమలు పెరగడము, అక్కడే దాంట్లోనే పిచ్చి మొక్కలు పెరగడం అట్లాంటివి కాకుండా ప్రాపర్ మంచి రోడ్స్ ఉండాలి. అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మనకు వెళ్ళాల్సిన దాంట్లో డ్రింకింగ్ వాటర్ సంబంధించి అన్ని గ్రామాలకు